ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఐస్ నెట్వర్క్ అయితే ఓకేఎక్స్ యాప్లో లిస్టింగ్ అవ్వబోతుంది 17వ తారీఖున. చూడండి, ఐస్ లిస్టింగ్ అని ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ అని వచ్చింది. ఒకవేళ ఎవరైనా ఇంకా బైనాన్స్ అడ్రస్ ఇక్కడ అప్డేట్ చేసుకోకపోతే ఓకేఎక్స్ యాప్లో నుంచి వాలెట్ అడ్రస్ ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. మనకి రీడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఆ రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే కొంచెం పైకి రండి. దీని పైకంటే కింద మనకి ఇక్కడ స్మార్ట్ కాంటాక్ట్ అడ్రస్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుని ఇలా పట్టుకొని ఉంటే కాపీ అవుతుంది. దీన్ని కాపీ చేసుకొని మనకు ఓకేఎక్స్ యాప్ ఓపెన్ చేసి అందులో మన ఐస్ కాయిన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు అవివాళ్ళు నేను చెప్పాను కదా, సేమ్ అలాగే యాడ్ చేసుకోవాలి. మనం ఓకేఎక్స్ యాప్లో వాలెట్ అడ్రస్ ఇవ్వచ్చు, ఎక్స్చేంజ్ అడ్రస్ ఇవ్వచ్చు, రెండు ఇవ్వచ్చు, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? ఓకేఎక్స్ యాప్లో మనకి గ్యాస్ ఫీజులు ఇవనేది ఫ్రీగా ఉండిద్ది. మీరు వేరే అడ్రస్లు ఏమైనా ఇచ్చుంటే దాన్ని అప్డేట్ చేసుకోండి. ఓకేఎక్స్ యాప్ మాత్రమే వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు కాబట్టి మనకి వర్క్ అయితే అవుతుంది. మీరు వేరే అడ్రస్ ఇచ్చినా సరే, మళ్ళీ అది మీరు మెటామాస్క్ ఇచ్చిన, ట్రస్ట్ వాలెట్ ఇచ్చిన, వీటన్నిటి నుంచి మళ్ళీ మీరు ఓకేఎక్స్ యాప్కి పంపించుకొని అక్కడి నుంచి మళ్ళీ మీరు అమ్ముకోవాల్సి ఉంటుంది. అంత ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా నేను ముందు నుంచి చెబుతున్నాను, ఓకేఎక్స్ యాప్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి బైనాన్స్కి సంబంధించని. ఓకేనా? మీరు అందరూ ఇచ్చున్నారని అనుకుంటున్నా. ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా మనకు టైం ఉంది కాబట్టి దాన్ని ఎడిట్ చేసుకోండి. ఓకేఎక్స్ యాప్లోంచి బైనాన్స్ అడ్రస్ కాపీ చేసి అక్కడ అప్డేట్ చేసుకోండి. ఓకేనా? మనకి 17వ తారీఖున డే ఆఫ్ ఎండింగ్లో మనకి ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే రేపు సాయంత్రం కల్లా ఇది మనకి లిస్టింగ్ అయితే అవ్వబోతుంది ఓకేఎక్స్ యాప్లో. ఓకేనా? ఓకేఎక్స్ యాప్ ఓపెన్ చేసి ఓకేఎక్స్ యాప్లో ఇక్కడ వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేశాక ఇలాగైతే ఓపెన్ అవుతుంది. దీన్ని కొంచెం పైకనండి. ఇట్లా పైకంటే అంటే ఇది క్రిప్టోలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్ ఎప్పుడు క్రిప్టోలో ఉండాలి. ఎన్ఎఫ్టీస్, డెఫీ అప్రూవల్స్ ఉంది కదా, క్రిప్టోలో పెట్టుకుంటే మీకు ఈ కాయిన్స్ అన్నీ కనపడతాయి. ఇవన్నీ క్రిప్టో కరెన్సీసే. ఓకేనా? ఇది కొంచెం పైకన్న తర్వాత కింద మనకి ఇక్కడ మేనేజ్ క్రిప్టో అని ఉంది కదా, ఈ మేనేజ్ క్రిప్టో మీద క్లిక్ చేయండి. కస్టమ్స్ క్రిప్టోపై క్లిక్ చేయండి. ఓకేనా? తర్వాత మనం ఈ బిట్ కాయిన్ ఉంది కదా, ఈ బిట్ కాయిన్ మీద క్లిక్ చేస్తే మనకి బైనాన్స్ చైన్ కనపడుద్ది. ఈ బైనాన్స్ చైన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇప్పుడు ఇందాక అక్కడ కాపీ చేశారు కదా అడ్రస్ని, ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ఈ బాక్స్లో దాన్ని పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సింబల్ అని అడుగుతుంది కింద. ఇట్లా ఈ సింబల్ బాక్స్లో క్లిక్ చేస్తే మీకు ఐస్ అని వచ్చింది. కింద కన్ఫర్మ్ బటన్ ఉంది కదా, ఈ కన్ఫర్మ్ బటన్ మీద కన్ఫర్మ్ చేసేయండి. ఓకేనా? అంతే. ఇలా చేస్తే మీకు ఐస్ నెట్వర్క్ అనేది యాడ్ అవుద్ది. మీకు చూపిస్తాను. చూడండి, కింద ఇంతకుముందు మనం అవివో యాడ్ చేసాం, అవివో ఉంది, ఇప్పుడు ఐస్ యాడ్ చేసాం, ఐస్ ఉంది. ఓకేనా? ఇలా ముందు మనం కాయిన్ యాడ్ చేసుకోవాలి. చాలామంది ఇలా యాడ్ చేసుకోకుండా, సార్ నాకు కాయిన్స్ రావట్లేదు, నాకు నా దాంట్లో యాడ్ అవ్వలేదు అని అడుగుతున్నారు. వీడియోస్ ఫాలో అవ్వరు, చెబుతుంటే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోరు. చెప్పింది అడిగిందే 10 సార్లు అడుగుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. నేనైతే ఫోన్లు అయితే లిఫ్ట్ చేయను ఈసారి. నేను వీడియోలో చాలా క్లారిటీగా చెబుతున్నాను, వినండి. అంతా ముందు వీడియో చూసిన తర్వాత మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇలా యాడ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. ఓకేనా? ఇది లిస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎలా అమ్ముకోవాలి ఏందని మళ్ళీ మనల్ని అడుగుతున్నారు, కాల్ చేస్తారు. వద్దు, మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఓపెన్ చేయండి. మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకంటే వీడియోస్లో ఉండిద్ది మనకి క్రిప్టో కరెన్సీని ఎలా సేల్ చేయాలి, ఎలా బ్యాంకులోకి మన అమౌంట్ తెప్పించుకునే వీడియో ఉండిద్ది ఇది. ఓకేనా? ఎలా అమ్ముకోవాలి ఏందనేది ఈ వీడియో క్లారిటీగా చూడండి, మీకు అర్థమవుతుంది. దీని ప్రకారం మీరు కాయిన్స్ని అయితే అమ్మేసుకోండి. ఫ్రెండ్స్, అసలే నెట్వర్క్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. చాలా మంచి ప్రాజెక్టు, ఎవరో మిస్ చేసుకోవద్దు. ఇది అఫీషియల్గా చాలా మంచి ప్రాజెక్టు. ఇది ఏఐ పవర్తో వస్తుంది, ఏఐ టెక్నాలజీతో నడుస్తుంది. Web3 ప్రాజెక్టు, ఎవరో మిస్ చేసుకోవద్దు. అలాగే ఈ యాప్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే యాప్ అప్డేట్ చేసుకుంటే మీకు డిస్ప్లే మీద టైం రన్ అవుతూ ఉంటుంది. ఇంకా 7 డేస్లోనో 17 డేస్లోనో మనకి కాయిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అయితే మెసేజ్ అయితే ఇస్తున్నారు. డైరెక్ట్గా టైం రన్ అవుతుంది మనకు డిస్ప్లే మీద. కావాలంటే మీరు అప్డేట్ చేసుకొని చూడండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే మీ డౌన్లైన్లో కూడా అందరూ తెలియజేయండి దీని గురించి. ఇంకా ఎక్కువ మందిని జాయిన్ చేసుకొని ఒక గ్రూప్ అయితే ఫామ్ చేసుకోండి ఫ్రెండ్స్, గ్రూప్ అయితే ఫామ్ చేసుకోండి. ఓకేనా? ఐస్ నెట్వర్క్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి.
ఐస్ నెట్వర్క్లో జాయిన్ అయ్యి ఇప్పటివరకు అప్డేట్ ఏం జరిగింది అనేది మొత్తం మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. అన్ని వీడియోస్ ఉంటాయి. ఐస్ నెట్వర్క్ గురించి కానీ, అవివా గురించి కానీ, అలాగే మనకు పై నెట్వర్క్ గురించి కానీ, సిద్రా గురించి కానీ అన్నీ ఉంటాయి. చూసి జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వను ఫ్రెండ్స్. అన్నీ క్రిప్టో కరెన్సీలో అమౌంట్ ఫ్రీగా ఎర్న్ చేసుకొని తీసుకోవచ్చు అనేది మనకు ప్రూవ్ అయిపోయింది, ఓకేనా. కాబట్టి ఎవరో క్రిప్టో కరెన్సీని అనేది మీరు నెగ్లెక్ట్ చేసుకోకుండా వచ్చిన ప్రతి ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి మీరు ఫ్రీగా మైనింగ్ చేసుకొని ఎర్నింగ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కావాల్సింది ఏంటంటే ఓపిక, సహనం ఉండాలి. ఇలా జాయిన్ అయిపోయి అలా నాకు రేపటికల్లా అమౌంట్ రావాలంటే రావు. సంవత్సరాలు ఇందులో మైనింగ్ చేయాల్సి ఉండిద్ది, ఓకేనా. అది ఒక 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, 5 years కావచ్చు. ఎన్ని సంవత్సరాలైనా సరే మైనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉండిద్ది. కొత్త వారు ఎవరైనా ఉంటే మన వీడియో కింద వాట్సాప్ గ్రూప్ ఉండిద్ది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నేను వీడియోలో కవర్ చేయని డౌట్స్ ఏమైనా ఉంటే నాకు వాయిస్ మెసేజ్ కానీ, స్క్రీన్ షాట్లు కానీ తీసి నాతో చాటింగ్లోకి, లైన్లోకి రండి. కాల్స్ చేయొద్దు. కాల్స్ చేస్తే నేను కాల్స్ లిఫ్ట్ చేయను, చూస్తున్నా. నేను వీడియోలో కవర్ చేయని డౌట్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లోకి, లైన్లోకి వస్తే మీ డౌట్కి నేను 100% క్లారిఫికేషన్ ఇస్తాను, ఓకేనా. చూడండి, వీడియో కింద డిస్క్రిప్షన్ అంటే ఇది మనకు టైటిల్ కదా. ఇక్కడ కింద మోర్ అనే ఆప్షన్ ఉండిద్ది. ఈ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దీన్ని డిస్క్రిప్షన్ అంటారు. ఈ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది, ఓకేనా. ఇది మన వాట్సాప్ గ్రూపు. దీని మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఐస్ మైనింగ్లో జాయిన్ అవ్వండి, అవివాలో జాయిన్ అవ్వండి, పై నెట్వర్క్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి, సిద్రా యాప్లో జాయిన్ అవ్వాలని ఉంటే జాయిన్ అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. మన వాళ్ళు చాలామంది నాకు ఒక మెసేజ్ చేస్తున్నారు. ఏంటంటే మన ఇండియాలో కొన్ని ఎక్స్చేంజ్లు బ్యాన్ అవుతున్నాయి, అందులో OKX కూడా ఒకటి ఉందన్న, కొంచెం దీనిపై క్లారిటీ ఇవ్వండి అంటున్నారు. OKX ఉంది, పేరు అయితే ఉందిలే, కానీ మనకి ఇదైతే బ్యాన్ అయితే అవ్వదు 100%. ఎందుకంటే ప్రతి క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్ ఏదైనా సరే మనకి ఇప్పుడు జరిగిన అన్నిటిలో OKX యాప్తోనే పార్ట్నర్ తీసుకొని OKX యాప్లోనే లిస్టింగ్ చేస్తున్నారు. మన ఇండియా రూల్స్కి అనుగుణంగానే ఇది మన ఇండియాలో రిజిస్టర్ అవ్వబోతుంది. కాబట్టి ఎవరు కంగారు పడుకోకుండా మీ పనులు మీరైతే చేసేసుకోండి. ఎందుకంటే మన ఇండియా కొన్ని రూల్స్ అనేది పెట్టింది. ఆ రూల్స్కి అనుగుణంగా కొన్ని లేని వాటిని ఎక్స్చేంజ్ని బ్యాన్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ ట్యాక్సులు పెడుతుంది. 30% ట్యాక్స్, GST అన్నీ పెట్టినసరికల్లా కొంతమంది ఎక్స్చేంజ్లు మన ఇండియాలో రిజిస్టర్ చేసుకోవడానికి వెనకాడుతున్నారు. సో OKX యాప్ అలా కాదు, త్వరలోనే మన ఇండియాలో రిజిస్టర్ చేసుకొని 100% లీగల్ అయితే అవుతుంది, ఓకేనా. సో మీ డౌట్లన్నీ ఈ వీడియోతో పోయినాయి అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా లైక్ చేయటం వల్ల కంటెంట్ అనేది ఎక్కువ మందికి వెళ్ళిద్ది. కాబట్టి ఎక్కువగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.